గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారుల యొక్క ప్రతిభను వెలికితీసి పల్లె నుండి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ 2025 క్రీడా పోటీలను నిర్వహిస్తుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సూర్యాపేట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా యువజన సర్వీసులు క్రీడా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ ర్యాలీకి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హాజరై క్రీడా టార్చ్ వెలిగించి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారుల యొక్క ప్రతిభను వెలికితీసే పల్లె నుండి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ 2025 క్రీడా పోటీలను నిర్వహిస్తుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సూర్యాపేట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా యువజన సర్వీసులు క్రీడా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ ర్యాలీకి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హాజరై క్రీడా టార్చ్ వెలిగించి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి సంతోష్ బాబు చౌరస్తా మీదుగా సద్దల చెరువు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ పోటీల ప్రధాన ఉద్దేశం గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడాకారులకు అవకాశాలను కల్పించడమేనని తెలిపారు. సీఎం కప్ 2025 పోటీలు 44 క్రీడలలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ కేటగిరీలలో నిర్వహించడం జరుగుతుందని, గ్రామ స్థాయిలో జనవరి 17 నుండి 22 వరకు, మండల స్థాయిలో జనవరి 28 నుండి 31 వరకు, నియోజకవర్గ స్థాయిలో ఫిబ్రవరి 3 నుండి 7 వరకు, జిల్లా స్థాయిలో ఫిబ్రవరి 10 నుండి 14 వరకు, అలాగే రాష్ట్ర స్థాయిలో ఫిబ్రవరి 19 నుండి 26 వరకు నిర్వహించబడతాయని సీఎం కప్ క్రీడా పోటీలపై జిల్లా యువజన సర్వీసులు, క్రీడలు, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ గ్రామాలలో యువతకు అవగాహన కల్పించి అత్యధికంగా పాల్గొని క్రీడాకారులు వారి యొక్క ప్రతిభను మెరుగుపరుచుకోవాలని సూచించారు. సూర్యాపేట ఎస్పీ కె నరసింహ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువత క్రీడల యొక్క ప్రతిభను రాష్ట్ర, జాతీయ, ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ పోటీలను నిర్వహిస్తుందని తెలిపారు. ఆటలు ఆడడం ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢత్వం పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ వెంకటరెడ్డి, డిఎస్పీ ప్రసన్న కుమార్, డిఎల్పిఓ నారాయణరెడ్డి, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ బాలకృష్ణ, ఎంఈఓ శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విశేషమైన విలేకరులకు అందరికీ కూడా ఫోటోగ్రాఫర్స్ స్వాగతం పలుకుతూ మిగిలిన పెద్దలందరూ కూడా ర్యాలీ వెనక భాగం రావాల్సిందే కోరుతున్నాం. మనం ర్యాలీని ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా లైన్లో నిలబడాలి. పెద్ద తారతమ్యం లేకుండా అయిపోతుందిగా. నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సీఎం కప్ ఈ టార్చ్ ర్యాలీకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఇతర అధికారులు, పోలీస్ అధికారులు, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు, చప్పట్లు గట్టిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
గౌరవ కలెక్టర్ గారు జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్నారు. ఎస్పీ నరసింహ గారు ఐపీఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ స్ఫూర్తితో ఈ ర్యాలీని ఉత్సాహభరితంగా నిర్వహించాం. ఈరోజు సూర్యాపేట జిల్లాలో చీఫ్ మినిస్టర్స్ కప్ సంబంధించిన ఆర్గనైజ్ చేసిన ర్యాలీకి నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా ఎస్పీ గారు నరసింహ ఐపీఎస్ గారికి, ఈ సీఎం కప్ సంబంధించి జిల్లా స్థాయి అధికారి డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ వెంకట్ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున వివిధ శాఖల అధికారులు ఇక్కడ ఉన్నారు వారికి, పోలీస్ శాఖ సంబంధించి అధికారులు ఉన్నారు వారికి, ప్రత్యేకంగా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు కావచ్చు, రిప్రజెంటేటివ్స్ కావచ్చు, వాళ్ళందరికీ, ప్రెస్ మీడియా మిత్రులకి అందరికీ నా ఒక హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు కూడా. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా ఒక 44 స్పోర్ట్స్లో మనం కాంపిటీషన్స్ నిర్వహిస్తూ దీంట్లో సబ్ జూనియర్, జూనియర్ అండ్ సీనియర్ కేటగిరీలో ఈ స్పోర్ట్స్ నిర్వహించి గ్రామ స్థాయిలో ఉన్న టాలెంట్ వాళ్ళకి ఒక వేదిక ఏర్పాటు చేసి ఆ స్పోర్ట్స్లో వాళ్ళ స్కిల్, వాళ్ళ నైపుణ్యం చూపెట్టడానికి, ఇంకా ఈ టాలెంట్కి రాష్ట్ర స్థాయి దాకా ఒక వేదిక ఏర్పాటు చేసి ఈ కాంపిటీషన్ ద్వారా ఆ టాలెంట్కి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక్కొక్క స్టేజ్లో పోటీలకి అవకాశం ఇచ్చి అక్కడి నుంచి రాష్ట్ర స్థాయిలో పంపించడానికి ఈ చీఫ్ మినిస్టర్స్ కప్ మనకి ఆర్గనైజ్ కావడం జరుగుతున్నది. ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఈ ర్యాలీ ద్వారా మనం అందరికీ 44 స్పోర్ట్స్లు, అదేవిధంగా ఈ షెడ్యూల్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. డివైఎస్ గారికి, అదేవిధంగా విద్యాశాఖకి, ఇతర జిల్లాలో ఉన్న అన్ని శాఖల ద్వారా కూడా ఈ ప్రోగ్రామ్ సంబంధించి, యాక్టివిటీస్ సంబంధించి ఎక్కువ మొత్తంలో గ్రామ స్థాయిలో దీని గురించి అవగాహన కల్పించాలని మీకు కోరుతా ఉన్నాము. ప్రత్యేకంగా గ్రామ స్థాయిలో జనవరి 17 నుంచి 22 వరకు గ్రామ స్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. దాని తర్వాత మండల స్థాయిలో జనవరి 28 నుంచి 31 వరకు ఈ పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దాని తర్వాత నియోజకవర్గ స్థాయిలో అది ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఈ కాంపిటీషన్స్, పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత జిల్లా స్థాయిలో ఫిబ్రవరి 10 నుంచి 14 ఫిబ్రవరి దాకా ఈ 44 స్పోర్ట్స్ సంబంధించి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత రాష్ట్ర స్థాయిలో 19th నుంచి 26th వరకు ఈ గౌరవ సీఎం కప్ టూర్నమెంట్ సంబంధించి ఈ కాంపిటీషన్స్ దీంట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ సంబంధించి, సీఎం కప్ ప్రోగ్రామ్ సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మనకి ఆన్లైన్ ప్రక్రియ దీంట్లో ఉంటుంది. దీంట్లో